హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూ డ్రాప్ డైరీస్. మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అయిన మలేషియా సిరీస్లో ఇప్పుడు ఫుల్ టూర్ ప్లాన్ చూద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్. మలేషియా గురించి చెప్పాలంటే లిమిటెడ్ బడ్జెట్లో ఇంటర్నేషనల్ ట్రిప్ కంప్లీట్ చేయాలనుకుంటే మలేషియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంట నేనైతే. ఇంకా ఏంటంటే మన ఇండియన్స్కి అయితే 2024 డిసెంబర్ వరకు వీసా కూడా అవసరం లేదు. ట్రిప్ స్టార్ట్ డేట్కి ఒక 3 days ముందు ఎండెక్ అని ఒక ఫామ్ ఫిల్ చేసి అది ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్లైట్ టికెట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ నుండి అరౌండ్ 16,000 to 20,000 అవుతుంది. మీరు ముందే బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ కంట్రీని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే మే నుండి జూలై అండ్ ఆల్సో డిసెంబర్ నుండి ఫిబ్రవరి అని చెప్పొచ్చు. మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్. ఇక్కడ వాడే కరెన్సీ రింగిట్స్. ఇండియాకి మలేషియాకి 2.5 hours టైం డిఫరెన్స్. ఇంకా ట్రిప్ విషయానికి వస్తే అన్ని బుకింగ్స్ మీరు ముందే ఇండియాలో ఉన్నప్పుడే చేసుకుంటే బెటర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీతో పాటు ఎక్కువ కరెన్సీ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఎయిర్పోర్ట్లోనే లోకల్ సిమ్ తీసేసుకుంటే మంచిది. మేమైతే DG4A అనే సిమ్ పర్చేస్ చేసాము. అండ్ మలేషియాలో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్కి వస్తే KLIA ఎక్స్ప్రెస్, బస్ అండ్ క్యాబ్ ఇవి ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్. మీరు ముగ్గురు ఆరు అంతకంటే ఎక్కువ మంది వచ్చి ఉంటే క్యాబ్ బుక్ చేసుకుంటే బెటర్, చాలా టైం సేవ్ అవుతుంది. ఇక్కడ లోకల్లో గ్రాబ్ ట్యాక్సీ అనే సర్వీస్ ఉంటుంది, జస్ట్ లైక్ మన ఊబర్ అండ్ ఓలా లాగా. మేము హాలిడే ట్రయాంగిల్ అనే ప్యాకేజ్ ద్వారా వెళ్ళాము. ఒక్కొక్క పర్సన్కి అరౌండ్ 22,000 వరకు ఛార్జ్ చేశారు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో ఫ్లైట్ ఛార్జెస్ ఎక్స్క్లూడెడ్. ఇంకా హోటల్ విషయానికి వస్తే మలేషియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ KL సెంట్రల్, చైనా టౌన్ అండ్ బుకిట్ బింటాంగ్. సో హోటల్ తీసుకునేటప్పుడు వీటికి దగ్గరలో తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. టూర్ డీటెయిల్స్కి వస్తే హైదరాబాద్లో నైట్ 11:55కి మా ఫ్లైట్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6:55కి మలేషియాలో ల్యాండ్ అయ్యాము. మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ పుత్రజయ. ఇది కౌలాలంపూర్ సిటీకి వెళ్ళే దారిలోనే ఉంటుంది. దాంట్లో ఫేమస్ ప్లేసెస్ వచ్చేసి మ్యాన్ మేడ్ లేక్ అండ్ ఆల్సో పుత్ర మాస్క్. దాని తర్వాత మేము నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ పర్దానపుత్ర. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా ఆఫీషియల్ కాంప్లెక్స్. నెక్స్ట్ వెంటనే మేము ఇంకా కౌలాలంపూర్ సిటీకి రీచ్ అయిపోయాము. కౌలాలంపూర్ సిటీకి రీచ్ అవ్వగానే ఫస్ట్ చూడవలసిన ప్లేస్ ఫెడరల్ టెరిటరీ ఆఫ్ కౌలాలంపూర్. దాని తర్వాత మేము KL టవర్కి వెళ్ళాము. దీని హైట్ 421 meters. ఇక్కడ స్కై వాక్ అండ్ స్కై డెక్ మాత్రం అస్సలు మిస్ కాకండి. ఇక్కడ నుండి చూస్తే సిటీ వ్యూ మొత్తం మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. KL టవర్కి కొంచెం దూరంలోనే పెట్రోనస్ టవర్స్ ఉన్నాయి. మలేషియాకి వచ్చిన ప్రతి ఒక్కరూ పెట్రోనస్ టవర్స్ని విజిట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆల్సో ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. ఈ టవర్స్కి ఎదురుగా డైలీ నైట్ 7:30కి ఫౌంటైన్ షో జరుగుతుంది. దీన్ని మాత్రం మిస్ కాకండి. ఇక్కడే సూర్య KLCC అనే పెద్ద షాపింగ్ మాల్ కూడా ఉంది. షాపింగ్ ప్లాన్స్ ఉన్న వాళ్ళు విజిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మాల్లో ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, ఎంజాయ్ చేయండి. తర్వాత మేము అక్కడి నుండి నేషనల్ మాన్యుమెంట్కి వెళ్ళాము. టుగు నెగారా. ఇది స్వాతంత్ర సమరయోధుల కోసం కట్టిన స్మారక స్తూపం. ఈ ప్లేసెస్ అన్నీ 2 o'clock లోపల విజిట్ చేపించేశాడు ప్యాకేజ్ వాళ్ళు పంపించిన కార్ డ్రైవర్. యాక్చువల్గా మాకు ఫస్ట్ డే ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయిన ప్లేసెస్ అయితే ఇవే. ఇప్పుడు హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యాం. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత 5 o'clock కల్లా మేము మళ్ళీ బయటకు వచ్చి బుకిట్ బింటాంగ్కి వెళ్ళాము. మనకు మార్నింగ్ చూపించిన ప్లేసెస్ అన్నీ కూడా మళ్ళీ మనం పర్సనల్గా గ్రాబ్ బుక్ చేసుకొని విజిట్ చేయొచ్చు. మేమైతే పెట్రోనస్ టవర్స్ అట్లనే విజిట్ చేసినాం. ఇక బుకిట్ బింటాంగ్ విషయానికి వస్తే ఇది చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ దొరికే ఒక ఏరియా అండ్ ఆల్సో షాపింగ్ కూడా. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడాలంటే చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్, ఫ్రూట్స్, కోకోనట్స్ అన్నీ దొరుకుతాయి. ఆల్సో బుకిట్ బింటాంగ్ గురించి ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాము, అది ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూసేయండి. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే వాకబుల్ డిస్టెన్స్లోనే పెవిలియన్ స్ట్రీట్ అని ఉంది. ఇది చాలా హ్యాపెనింగ్ ప్లేస్, అస్సలు మిస్ కాకండి. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా, షాపింగ్ వద్దు అనుకున్న వాళ్ళైనా కూడా జస్ట్ ఇక్కడ మొత్తం వాక్ చేస్తూ తిరిగి చూడొచ్చు అంతా. ఇక్కడ లగ్జరీ షాపింగ్ మాల్ చాలా ఫేమస్. ఇంకో ఫేమస్ అట్రాక్షన్ ఏంటంటే పెవిలియన్ క్రిస్టల్ ఫౌంటైన్. అలా 8-9 వరకు అక్కడే టైం స్పెండ్ చేసి దాని తర్వాత హోటల్కి రీచ్ అయిపోయాము. దీంతో మలేషియా ట్రిప్లో మా Day 1 కంప్లీట్ అయింది. Day 2
మార్నింగ్ 8:30 కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ మేము స్టే చేసిన హోటల్లోనే కంప్లీట్ చేసేసాం. 9 కల్లా హోటల్ నుండి స్టార్ట్ అయిపోయి సిటీకి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బాటో కేవ్స్కి రీచ్ అయిపోయాం. ఇక్కడున్న మురుగన్ టెంపుల్ అండ్ ఆల్సో 40 ఫీట్ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ చాలా ఏళ్ల క్రితం హిందూ తమిళియన్స్ కట్టించారు. ఈ టెంపుల్ చాలా మూవీస్లో కూడా కనిపించింది. టెంపుల్ని విజిట్ చేయడానికి 272 కలర్ఫుల్ స్టెప్స్ ఎక్కవలసి వస్తుంది. పైకి ఎక్కిన తర్వాత న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, అస్సలు మిస్ కాకండి. ఇక్కడికి చాలామంది విజిటర్స్ వస్తుంటారు కాబట్టి మార్నింగ్ టైంలో వీలైనంత ఫాస్ట్గా ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే టెంపుల్ లోపలికి వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే లేడీస్ కొంచెం లాంగ్ లెంత్ డ్రెస్సెస్ వేసుకుంటే బెటర్. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మంకీస్ చాలా ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అండ్ మొబైల్ ఫోన్స్ అయితే జాగ్రత్త. టెంపుల్ విజిటింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి కొంచెం దూరంలో ఉన్న జెంటింగ్ హైలాండ్స్ అనే హిల్ స్టేషన్కి చేరుకున్నాం. ఇక్కడ నుండి హిల్ స్టేషన్కి చేరుకోవడానికి కేబుల్ కార్స్ అవైలబుల్గా ఉంటాయి. కేబుల్ కార్ డ్రైవ్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అస్సలు మిస్ అవ్వకండి. కేబుల్ కార్లో ఫస్ట్ స్టాప్లో చిన్సూయ్ టెంపుల్ ఉంటుంది. అక్కడ దిగి టెంపుల్ని విజిట్ చేసుకోవచ్చు. ఇది ఒక బుద్ధిస్ట్ మోనెస్ట్రీ. దీని ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది. ఇక్కడున్న వ్యూస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే ఇక్కడున్న బుద్ధుడి విగ్రహం అండ్ ఆల్సో గార్డెన్స్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అక్కడ నుండి మళ్ళీ కేబుల్ కార్ దగ్గరికి వచ్చి ఈసారి జెంటింగ్ హైలాండ్స్ చేరుకున్నాం. కేబుల్ కార్ ట్రిప్ మా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది. జెంటింగ్ హైలాండ్స్లో ఉన్న మాల్ స్కై అవెన్యూ. ఇక్కడున్న ఇండోర్ థీమ్ పార్క్, ఫన్ ల్యాండ్, గేమ్స్ అండ్ రైడ్స్ అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆల్సో ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక వింత ప్రపంచం. ఇక్కడ ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేసేయచ్చు. మేమైతే ఈవినింగ్ వరకు జెంటింగ్ హైలాండ్స్లోనే టైం స్పెండ్ చేసాం. దాని తర్వాత తిరిగి మళ్ళీ కేబుల్ కార్లోనే కిందకు వచ్చేసాం. అక్కడి నుండి డ్రైవర్ మమ్మల్ని పిక్ చేసుకొని మా హోటల్ దగ్గర డ్రాప్ చేసేసారు. ఇక మేము ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి గ్రాబ్ బుక్ చేసుకొని ఫస్ట్ డే విజిట్ చేసిన పెట్రోనస్ టవర్స్కి మళ్ళీ వెళ్ళాము. అక్కడ ఈవినింగ్ 7:30కి ఫౌంటైన్ షో ఉంటుందని చెప్పా కదా, అదే చూడడానికి వెళ్ళాము. ఈ ఫౌంటైన్ షో ఈవినింగ్ 7:30 నుండి నైట్ 10 వరకు ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. పెట్రోనస్ టవర్స్ని నైట్ టైంలో లైట్స్లో చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. అక్కడ చాలా టైం స్పెండ్ చేశాము. అలాగే మాల్లో శరవణ భవన్ ఉంది. దానిలో డిన్నర్ చేసుకుని మేము తిరిగి మా హోటల్కి చేరుకున్నాం. ఇంతటితో మలేషియాలో మా డే 2 ట్రిప్ కంప్లీట్ అయింది. డే 3కి స్వాగతం. ఇవాళ మన డెస్టినేషన్ సన్వే లగూన్ థీమ్ పార్క్. ఇది అన్ని ఏజెస్ వాళ్ళని ఎంటర్టైన్ చేసే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది 88 ఏకర్స్లో ఉన్న ఒక పెద్ద థీమ్ పార్క్. ఇందులో అమ్యూజ్మెంట్ పార్క్, వాటర్ స్పోర్ట్స్, చాలా రకాల రైడ్స్ ఉన్నాయి. మ్యాన్మేడ్ సర్ఫ్ బీచెస్, వైల్డ్ లైఫ్ పార్క్స్ ఇవన్నీ ఇందులో ఉన్న అట్రాక్షన్స్. అలాగే ఫుడ్ కోర్ట్స్ అండ్ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్విమ్ చేయాలనుకున్న వాళ్ళు స్విమ్ సూట్స్ తీసుకెళ్ళొచ్చు. వాటర్లో ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో అవుట్ సైడ్ ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అస్సలు అలౌ చేయరు. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. మేమైతే చెప్తే అసలు నమ్మరు మీరు, మేము ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఇంకా కొన్ని రైడ్స్ మిగిలిపోయాయి. తిరిగి తిరిగి బాగా అలసిపోయాము. సో ఇంకా ఇక్కడే నైట్ అయిపోయింది. డిన్నర్ చేసేసాము. ఇంకా డే 3 ఫినిష్. డే 4లో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనకు ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి ఏ ప్లేస్ కూడా లేవు. ఓన్లీ ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ ఒకటే ఉంది. బట్ మా ఫ్లైట్ నైట్ 9:30కి. సో మేము డే మొత్తం ఒక ప్లేస్ విజిట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అది ఎలాగంటే ఒక ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకొని. ఆ ప్లేస్ వచ్చేసి బుకెట్ టింగి. ఇదొక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. ఈ ప్లేస్ చాలా కూల్గా గ్రీనరీతో కలిసి ఉంది. ఈ ప్లేస్ సిటీ నుండి అరౌండ్ 55 to 60 కిలోమీటర్స్ ఉంది. బుకెట్ టింగి రీచ్ అవ్వగానే మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఫ్రెంచ్ విలేజ్. ఇది యూరోపియన్ కల్చర్లో నిర్మించబడింది. ఇక్కడ మంచి కేవ్స్, ఫుడ్ స్టాల్స్, టాయ్ ట్రైన్స్ అండ్ టాయ్ బస్సెస్, ఇంకా బ్యూటిఫుల్ గార్డెన్స్, ఫౌంటైన్స్ అన్నీ చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి.
పిక్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీలైనంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఎగ్జిట్ దగ్గరకు వస్తే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అందులో మీరు ట్రావెల్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్ అయిన జపనీస్ విలేజ్కి చేరుకోవచ్చు. ఇక ఇక్కడున్న నేచర్, గార్డెన్స్, జపనీస్ థీమ్లో కట్టిన ఇల్లులు అన్నీ చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. చిన్న చిన్న పూల్స్లో ఉన్న రకరకాల చేపలు మనకు కనువిందు చేస్తాయి. మనం ఇక్కడ కావాలంటే జపనీస్ స్టైల్లో డ్రెస్సింగ్ కూడా చేసుకోవచ్చు, బట్ ఛార్జెస్ అప్లికబుల్. ఇక్కడ మాత్రం మేము ఉన్నంతసేపు చిన్నగా వర్షం కురుస్తూనే ఉంది. ఈవినింగ్ వరకు మేము ఇక్కడ టైం స్పెండ్ చేసి తిరిగి సిటీకి చేరుకున్నాం. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి మాకైన ఖర్చు 250 రింగిట్స్. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేము మార్నింగే హోటల్ చెక్అవుట్ చేసేసి మా లగేజ్ అంతా హోటల్ లాబీలో పెట్టి బయలుదేరాము. ఇంకా మా ఫ్లైట్కి టైం ఉండడం వల్ల మేము హోటల్కి దగ్గరలో ఉన్న సెంట్రల్ మార్కెట్ని విజిట్ చేసాము. ఇక్కడ కూడా అన్ని రకాల ఐటమ్స్ దొరికే షాప్స్ ఉన్నాయి. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసేయచ్చు. సెంట్రల్ మార్కెట్ దగ్గరే ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. మేము అరౌండ్ 6 కల్లా స్టార్ట్ అయ్యి తిరిగి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. మా ఫ్లైట్ నైట్ 9:30కి. మేము హైదరాబాద్ చేరుకునేసరికి అరౌండ్ 12, ఎందుకంటే 2.5 hours ముందు ఉంది కదా ఇండియా టైం, సో అందుకు. ఇక చెప్పాలంటే మలేషియన్ పీపుల్ చాలా పొలైట్గా ఉన్నారు. రోడ్స్ చాలా చాలా నీట్గా ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ బాగా ఫాలో అవుతున్నారు. హైదరాబాద్కి వచ్చాక అనిపించింది మన దగ్గర కూడా ఇలా నీట్గా ఉంటే బాగుంటుంది కదా అని. ఇక అంతే అండి, ఇంతటితో మా మలేషియా ట్రిప్ కంప్లీట్ అయింది. ఇది ఒక తక్కువ బడ్జెట్లో వెళ్ళి రాగలిగే ఒక డెస్టినేషన్. ఇంకా బడ్జెట్ గురించి చెప్పాలంటే పర్ పర్సన్ 40,000 to 45,000లో ఇంటర్నేషనల్ ట్రిప్ ఈజీగా కంప్లీట్ చేసేయొచ్చండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మలేషియా ఫుల్ టూర్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.